అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు తుఫానుగా మారి తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్ద చేసేటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనాయి. దిగువ ఈ కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితులు వాడలో జరిగినటువంటి ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ రాష్ట్ర వ్యాప్తం కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇవాళ పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో పాటు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎగువ ఈ పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ నేపథ్యంలోనే ఇవాళ 31వ తేదీ ముందస్తుగానే రేపు ఆదివారం 1వ తేదీ కావడంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ప్రోగ్రాంకి రావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు భారీ వర్షాల కారణంగా తన పర్యటన కూడా వాయిదా వేసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో నిన్నటి రోజున రాత్రి 10 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు ఆకాశం మొత్తం కమ్మేసినటువంటి మేఘాలతో కారు మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఒకవైపు సుంకేసుల, మరోవైపు శ్రీశైలము ఇప్పటికే నిండుగుండను తలపించేటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు జూరాల, ఆల్మట్టి నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వస్తుండడంతో ఇప్పటికే 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం అంతా కూడా సుంకేసుల వద్ద స్టోర్ అయ్యి సుంకేసుల నుంచి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు సుంకేసుల అటు జూరాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహంతో ఆ శ్రీశైల జలాశయం నిండుకుండం తలపించింది. పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుండడంతో ఎప్పటికప్పుడు అధికారులు ఆ శ్రీశైల జలాశయం యొక్క గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేసినటువంటి ఆ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి ఇప్పటికే తుంగభద్ర జలాశయం కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 1633 అడుగులు ఉన్నటువంటి తుంగభద్ర డ్యాము ఇప్పటికే 1629 నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే ఈ తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకునేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తుంగభద్ర గేట్లు కూడా లిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలు, కర్నూలు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకి రైతాంగం కూడా అప్రమత్తమై రైతాంగం ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 15-20 రోజుల నుంచి వర్షపు నీరు లేక ఈ వేసినటువంటి పంటలు ఎండుముఖం పట్టేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వర్షం పెద్ద ఎత్తున రైతాంగానికి ఊరుటనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో నేను రాత్రి కురుస్తున్నటువంటి వర్షాలకి అటు శ్రీశైలము, మంత్రాలయంతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో ఎమ్మిగనూరులో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులు, వేరుశనగకు సంబంధించినటువంటి పంట ఉత్పత్తులు మొత్తం ఇప్పటికే అమ్మకానికి తీసుకొచ్చారు రైతాంగం. అయితే సరైనటువంటి గోడౌన్స్ లేకపోవడం, నిల్వించుకునేటువంటి ఆ పరిస్థితి లేకపోవడంతో వర్షంలో తడిసి ముద్దైనటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తే సుమారు 16 లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఒకవైపు మార్కెట్కి వచ్చేటువంటి మార్కెట్కి తమ ఉత్పత్తులు తీసుకొచ్చేటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షానికి తమ ఉత్పత్తులు తడిసిపోయి రేటు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంటే, మరోవైపు మొన్నటిదాకా వర్షాలు లేక ఎండుమోకం పట్టినటువంటి ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం ఉండాలని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదేమైనా ప్రజలంతా కూడా నది పరివాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుకోండి ప్రమాదం సంభవించేలాగా ఉంటే మాత్రం ముందస్తుగానే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలతో జీవనం అంతా కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.